సో నీ మంత్లీ ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది విరాట్? యా, ఫ్యామిలీ హ్యాపీ, నేను హ్యాపీ. ఓకే, ఇప్పుడైతే బాగుంది. అంతే, ఫిగర్ చెప్పలేము కానీ. ఫిగర్ చెప్పలేరు, బట్ అనుకున్నదంతా అయితే ఇప్పుడు జర్నీ అయితే బాగుంది సోషల్ మీడియా జర్నీలో. ఓకే, ఇంతకు ముందు విరాట్ బాగున్నాడా లైఫ్? సోషల్ మీడియాలో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నీ లైఫ్ స్టైల్ బాగుంది? ఇంతకు ముందే బాగుండే. ఇంతకు ముందు బాగుందా? ఇప్పుడు మొత్తం ప్రెషర్ ఎక్కువైంది. లైక్ సెల్ఫీస్ లైక్ కాదు, ఇంట్లో ప్రెషర్, లైక్ ఇన్కమ్ మనీ తెచ్చుకోవాలి, అది చూసుకోవాలి, ఇది కొనాలి, అది కొనాలి, ఇల్లు మొత్తం చూసుకోవాలి, అది ప్రెషర్. ఇంతకు ముందు అవేం టెన్షన్స్ లేకుండే, తిరుగుతున్నామా, ఎంజాయ్ చేస్తున్నామా అంతే. ఓకే, సో ఇంతకు ముందు ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడము అంటే మనం గ్రో అవుతున్న కొద్దీ మనకి బర్డెన్ పెరుగుతుంది. సో నీకు ఒక చిన్న టెస్ట్ అన్నమాట, ఇప్పుడు టెస్ట్ అనుకుంటా, మన నీ ఫ్యాన్స్ కోసం ఒక ఎంటర్టైన్మెంట్ అనుకుంటా. నీకు ఇష్టమైన వ్యక్తికి, ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వు లేకపోతే నీ క్రష్ ఎవరైనా, వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా, అంతెందుకు మీ ఫాదర్ నే తీసుకోవచ్చు, ఒక ప్రాంక్ కాల్ చేయాలి. ఇప్పుడా? ఎస్, ఇప్పుడే. ఏమని? ఏదో ఒకటి ప్రాంక్ అంటే ఏదో ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఉన్న టాపిక్ గురించి ఏదైనా ప్రాంక్ కాల్ చేయాలన్నమాట. ఎవరికి చేస్తున్నావు? డాడీకి. డాడీ నాకు డాడీ కూడా నమ్ముతాడు మా నంబర్. ఓకే, డార్లింగ్ అని సేవ్ చేసుకున్నాను. డాడీ డార్లింగ్ అంటే మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటది విరాట్. చూడ్డానికి స్క్రీన్ మీద నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ మూవీస్ చూస్తాం కదా, అలా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టు కొంచెం కామెడీ అయితే చాలా బాగా చేస్తున్నారు ఇద్దరు. థ్యాంక్ యూ. హలో డాడీ, ఎడున్నావు? ఇంకో ఇడ బండి మీద పోతుంటే ఇంటర్వ్యూకి కింద పడ్డా. నేనే, బైక్ పై నుంచి. ఇందాక 5 నిమిషాలు అవుతుంది. ఇంకో హలో, ఒక 10,000 ఉంటే కొట్టు, హాస్పిటల్ పోతా. జోక్ ఎందుకు చేస్తాడు డాడీ? నాకు మెంటలా? మమ్మీ చెప్పకు, నీ కాలు పట్టుకుంటా డాడీ, తొందరగా కొట్టు. ఎడుస్తాను, నమ్మడు. డాడీ హాస్పిటల్కి వచ్చిన బిల్లు కాడ నిలబడ్డా, తొందరగా కొట్టు, పైసలు కొట్టు ఫాస్ట్. సరే సరే, నేను తర్వాత ఫోన్ చేస్తా. ఇప్పుడు టెన్షన్ పెడతాం, ఆయన కాల్ చేస్తారు తర్వాత. ఓ మై గాడ్, పాపం నిజంగా ఆయన ఆఫీస్ లో ఉన్నారు ఇప్పుడు. ఆ టెన్షన్ అంటే ఇది వరకు ఎప్పుడైనా ఈ ప్రాంక్ చేసావా డాడీ? ఒకసారి చేసిన. మరి ఇప్పుడు ఎలా నమ్ముతారు? నమ్ముతాడు, నేనేం చెప్పి నమ్మేస్తాడు. అలా చెప్పకుండా బైక్ మీద వెళ్తుంటే పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు అలాంటివి నమ్మరా? నేను దొరకను పోలీసులకి. ఓకే, కొంచెం లెంతీగా ఉంటే ఇంకా బాగుంటుండే. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ విరాట్. అడగగానే ప్రాంక్ కాల్ చేసావు, చూద్దాం ఆయన రియాక్షన్. కాల్ చేస్తాడు. డాడీ పేరేంటి? శంకర్ నాయక్. ఓకే, సో టెన్షన్ ఉండుంటారు. సో ఒకసారి మళ్ళీ కాల్ బ్యాక్ చేసి చెప్పేస్తావా? మళ్ళీ వెయిట్ చేద్దాం, నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేద్దాం.